ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సచ్చినోడు సార్ కోసం నిన్ను తీసుకెళ్లాల్సి వస్తుంది. తాగి ఎలా తోలుతున్నాడో చూడు. సోడా ఎవరు తీసుకున్నారు? యాడికి పోయి ఉండదు? సోడా యాడబడిపోయి ఉండదు. నేనే తీసుకొని తాగాను రా. అట్లా చెప్పా పెట్టకుండా తీసుకుంటే ఎట్లా? పరాయి వాళ్ళు సొమ్ము పావు లాంటిది, అట్లా తాగకూడదు పాపా. అవును, నీతి నీ దగ్గరే నేర్చుకోవాలి. నోరు మూసుకుని కదలకుండా పడుకో. నోరు మూసుకొని ఎట్టబ్బా పడుకుంటారు? పడుకున్నప్పుడు నోరు తెరుసు కదా ఏంది? రే, కాసేపు మాట్లాడకుండా పడుకోరా. నువ్వు మాట్లాడుతుంటే నాకు తెలిసిన పాప ఒకటి ఉండదు. మీ మాదిరే మాట్లాడుతూ ఉండవు. ఏ మీరిద్దరు అక్క చెల్లెళ్ళా? అవును, ఆమె పెద్దది, నేను చిన్నదాన్ని. అదే అనుకున్నానులే. పిన్నమ్మ కూతురా ఏమి? కాదురా, పెద్దమ్మ కూతురు. అట్నా, సరే సరే. మా అమ్మ దగ్గరికి పోయి నేను పడుతున్న కష్టాలు బాధలు చెప్పుకొని నీ దగ్గర కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుందామని వచ్చుండా. నీకు నా బాధ చెప్పేసినానా, నా మనసు నెమ్మదైపోయింది. చనిపోయిన మీ అమ్మని కూడా బాధ పెడుతున్నావు కదరా. లేకుంటే నువ్వు చేసే పనులు చూసి ఆవిడిప్పుడు కూడా చచ్చిపోయేదిరా. అమ్మా, నేను చెడ్డోన్నా అమ్మా? అబ్బా, ఎన్నాళ్ళకి నిజం తెలుసుకున్నావురా. కానీ మంచి వాళ్ళకి మంచోండి, చెడ్డోళ్ళకి మాత్రం చెడ్డోండి. ఏం బాబా, అవునా కాదా? నీ గురించి మాట్లాడాలంటే ఆటో పక్కన ఆపి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడకుండా కూర్చో, లేదంటేనా ఆటోలో నుంచి కిందకి తోసి పడేస్తాను. ఏయ్, ఏం బాబా, ఆటో ఎక్కిన కస్టమర్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా? కస్టమర్స్ కి రెస్పెక్ట్ ఇస్తారా, తాగుబోతులకు కాదు. అవును, తాగినాను, ఒప్పుకుంటాను. కాకపోతే నువ్వేమైనా నాకు కొనిచ్చినావా ఏంది? నా దుట్టు పెట్టుకొని నేను తాగినాను. ఇప్పుడు నీకేమైంది? బాబా, ఓ బాబా, చూడు రోడ్డు చూడు, లేదంటే యాక్సిడెంట్లు అవుతాయి. అసలే టయాలు బాగా లేవు. నిజమేరా, మా టైం బాగోలేక మా అన్న నీ టైర్ కింద అడ్డుపడ్డాడు. ఏమో పాప, అందరూ నన్ను అపార్థం చేసుకుంటా ఉండరు. నేనేమో యాక్సిడెంట్ చేసినానని, ప్రాణాలు తీసినానని. నిజం ఎవరికి తెలుసు? చేసింది మా అన్న.